వరుసగా ఆయన ఇలా శపించాడు. దాని ప్రకారం అష్టవసువులు గంగాశంతనుల పుత్రులుగా జన్మించారు. అందులో 8వ వాడైన వసువు దేవవ్రతుడిగా పుట్టినప్పుడు ఈ దేవవ్రతుడిని కూడా పై 7గురులాగానే గంగానది నీళ్లలో వదిలేయడానికి గంగాదేవి సిద్ధపడ్డప్పుడు శంతనుడు అభ్యంతరం పెట్టాడు. ఆగ్రహించి గంగాదేవి వెళ్ళిపోయింది. దేవవ్రతుడు తండ్రి దగ్గర పెరుగుతున్నాడు. యుక్త వయస్సు వచ్చింది దేవవ్రతుడికి. ఈ యుక్త వయస్సు వచ్చిన దేవవ్రతుడికి వివాహం చెయ్యాలనే ఆలోచన తండ్రి చెయ్యకపోగా పడవ నడుపుకునే యోజనగంధి అయిన సత్యవతిని మోహించాడు. పరాశర మహర్షి యొక్క వర ప్రభావంతో మత్స్యగంధి కాస్త యోజనగంధి అయిపోయి అపారమైన సుగంధంతో ఆమె లోకం మొత్తాన్ని పరవశింపజేసే స్థాయిలో ఉంది. ఆమె సౌందర్యానికి సౌగంధ్యానికి ముచ్చటపడ్డాడు శంతనుడు. ఎలా అయినా సరే ఆమెను వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు.